హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే హక్కులు అభివృద్ధి అనే పాఠ్యాంశం నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ 2 డిఎస్సికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే పీడిఎఫ్కి సంబంధించి లింక్స్ అనేటివి మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ నిబంధన జీవించే హక్కును తెలియజేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 21 నిబంధన అనేది రాజ్యాంగంలో జీవించే హక్కును తెలియజేస్తుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1964, 1945, 1956. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1945వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పనికి ఆహార పథకానికి సంబంధించిన సమాచారాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో అడిగినటువంటి సంస్థ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన. దీన్ని ఎంకేఎస్ఎస్ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పడిన సంస్థ. పనికి ఆహార పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థ అడగడం జరిగింది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పార్లమెంటు సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం ఏది? సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం వచ్చేసి ఆప్షన్ సి 2005. 2005వ సంవత్సరంలో పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమాచార అధికారి పై స్థాయిలో ఉండే అధికారిని ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అపిలేట్ అధికారి. సమాచార అధికారి పై స్థాయిలో ఉండే అధికారిని అపిలేట్ అధికారి అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఉచిత ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అనేది ఇది అమలులోకి వచ్చిన తేదీ చూసుకున్నట్లయితే 2010 ఏప్రిల్ 1వ తేదీన ఇది అమలులోకి రావడం జరిగింది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1న అమలులోకి రావడం జరిగింది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటి జాతీయవాది ఎవరు? ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును డిమాండ్ చేసిన మొదటి జాతీయవాది గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది? రాజ్యాంగానికి 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ సి 2002 అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం ఏది? పనికి ఆహార పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి రాజస్థాన్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని 1995వ సంవత్సరంలో చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 2005వ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా సమాచార హక్కు చట్టాన్ని చేయడం జరిగింది. రాజస్థాన్లో 1995వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఏ పేరుతో సమావేశాలు నిర్వహించేది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జన్ సున్వాయి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. కిసాన్
మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన జన్ సున్వాయి అనే పేరుతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ద్వారా ఏ సంవత్సరం వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జన్ సున్వాయి అంటే ఏమిటి? జన్ సున్వాయి అంటే ప్రజా విచారణ. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యను బాలల హక్కు చట్టంగా చేసిన సంవత్సరాన్ని తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 2009 సంవత్సరంలో ఉచిత నిర్బంధ విద్యను బాలల హక్కుల చట్టంగా చేయడం జరిగింది. 2009 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు ఏ సవరణ ద్వారా గుర్తించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించడం జరిగింది. 2002 సంవత్సరంలో ఈ 86వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది పార్లమెంటు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే అధికారి ఉండాలి. అతనిని ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమాచార అధికారి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే అధికారిని సమాచార అధికారి అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా ఉద్యమాలు వీటిని సాధించడానికి జరిగినాయి. ప్రజా ఉద్యమాలు అనేటివి ఉపాధి హక్కు మరియు ఆహార హక్కు, ఈ 2 హక్కులను సాధించడానికి ఈ ప్రజా ఉద్యమాలు అనేటివి జరిగాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2002 సంవత్సరంలో విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే కోరడం జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1911 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే విద్యను ఉచిత నిర్బంధ విద్య అనే చట్టం చేయమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని 1911 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే కోరడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకొని ఈ పద్ధతుల ద్వారా సాగాలని విద్యా హక్కు చట్టం చెబుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. కృత్యాల ద్వారా అన్వేషణ, పరిశోధన, ఆవిష్కరణ అనే పద్ధతుల ద్వారా చదువు అనేది పిల్లలకు నేర్పించాలని విద్యా హక్కు చట్టం సూచించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3వ భాగం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రజలు ఎవ్వరూ అడగకపోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయం తనంతట తాను కొంత సమాచారాన్ని ఈ చట్టం ద్వారా వెల్లడి చేయాలని గుర్తించడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సమాచార హక్కు ద్వారా ప్రజలు ఎవరు అడగకపోయినా కొంత ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని సమాచార హక్కు అనేది తెలియజేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 2 రకాల హక్కులు ముఖ్యమని అన్ని దేశాలు ఏ సంవత్సరంలో అంగీకరించాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1993 సంవత్సరంలో అన్ని దేశాలు 2 హక్కులు ముఖ్యమని గుర్తించడం జరిగింది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎంకేఎస్ఎస్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనేది
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగింది. పనికి ఆహార పథకం సమాచారాన్ని తెలుసుకోవడానికి రాజస్థాన్ రాష్ట్రంలో ఎంకేఎస్ఎస్ అనే సంస్థ రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.